హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఒక అద్భుతమైన ప్రశాంతమైన టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి. అదేంటో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే చాలండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఇంతకీ నేను ఏ టెంపుల్కి వెళ్తున్నానా అనుకుంటున్నారా? నేను వెళ్తుంది వచ్చేసి కేపీహెచ్బి కాలనీలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కండి. ఇది చాలా ప్రసిద్ధమైన టెంపుల్. ఇది ఒక కొండపైన ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి వెళ్తే. మేమైతే ఈ టెంపుల్కి ఈవినింగ్ టైం వెళ్ళామండి. కొండ ప్రాంతం కాబట్టి కొంచెం గతుకులవి ఉంటాయన్నమాట. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అది కూడా సగం వరకే గతుకులవి ఉంటాయి, మిగతా రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంక మేమైతే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు మనం ముందుకెళ్ళాలి. అలా వెళ్తే మనకి ఆ అద్భుతమైన టెంపుల్ ఎంట్రన్స్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ టెంపుల్ చరిత్రకు వచ్చేసరికి 1988వ సంవత్సరంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక అడవి ప్రాంతంగా ఉండేదంటండి. ఈ ప్రాంతంలోని శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహం అయితే దొరికిందంట. అప్పటి నుంచి ఈ టెంపుల్లో పూజలు అయితే చేస్తున్నారంట. ఇంకా రాను రాను ఈ టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేశారన్నమాట. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అద్భుతమైన టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఒక మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది. రాళ్ళ మీద మనకి శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహాలు, బొమ్మలు అవన్నీ కూడా డ్రా చేసి ఉంటాయన్నమాట. అలాగే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలతో మనకి స్వాగతం అయితే పలుకుతుందన్నమాట. అదేంటో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఇక్కడి నుంచి నాకైతే టెంపుల్ లొకేషన్స్ కానీ, టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ నాకు చాలా బాగా నచ్చాయండి. అసలు ఇక్కడ అడుగు పెట్టగానే చాలా ప్రశాంతమైన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక వెళ్తున్న మెట్ల మార్గం అంతా కూడా మంచి మంచి ముగ్గులతో అలంకరించారండి. చూడ్డానికి చాలా బాగుంది. అలాగే రాళ్ళన్నిటికీ కూడా నామాలు, స్వామివారి ఫొటోస్ ఇవన్నీ కూడా డ్రా చేసి ఉన్నాయి. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి అదే శ్రీ స్వామివారి టెంపుల్. ఆ టెంపుల్కి పక్కనే మనకైతే కళ్యాణం చేసుకోవడానికి ఆ కళ్యాణ మండపం కూడా ఉంది మాట. ఇక్కడ స్వామివారి కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటాయంట. అలాగే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఆ కళ్యాణ మండపం అయితే ఇస్తారంట. ఇంకా లొకేషన్స్ అయితే మామూలుగా లేవండి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. చుట్టూ కూడా మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో. అసలు ఇక్కడ నుంచి మంచి మంచి ఫొటోస్ కూడా మనం దిగొచ్చు మాట. సో అలాగే టెంపుల్ చుట్టూ కూడా మంచి మంచి చెట్లు, ప్రకృతి రమణీయంగా ఉంది మాట. టెంపుల్ చుట్టూ చెట్లు, మధ్యలో టెంపుల్ ఉంది. ఇక టెంపుల్ టైమింగ్స్ విషయానికి వచ్చేసరికి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుందండి. ఇక సాటర్డే సండే రోజుల్లో అయితే మార్నింగ్ 6 గంటల నుంచి 12:30 వరకు, అలాగే ఈవినింగ్ 5 గంటల నుంచి 9 గంటల వరకు టెంపుల్ అయితే ఉంటుందండి. అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. అలాగే ఇది చాలా ప్రశాంతంగా అనిపించింది మాట. ఇంకా లోపలైతే ఫొటోస్ తీయకూడదని చెప్పారు. దానికోసమే మేమైతే ఫొటోస్ అవి తీయట్లేదు. ఇంకా మా అదృష్టమేమో కానీ ఈ రోజు అయితే మేము వెళ్ళినప్పుడు కళ్యాణం అయితే జరిగిందంట. అందుకే ఈ టెంట్స్ అవి వేసి ఉంచారు. ఇంక ఈవినింగ్ అయిపోయిందని తీసేస్తున్నారు. ఈ టైంలో మాకైతే భోజనం కూడా ఇచ్చారన్నమాట. అంటే స్వామివారి ప్రసాదం అంట, కళ్యాణ ప్రసాదం. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్కి వెళ్ళామండి. బట్ మా అదృష్టం ఏమో కానీ మాకైతే మాత్రం ఈ ప్రసాదం దొరికింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ మా బాబుకు కూడా అప్పుడే ఆకలిగా ఉందన్నాడు. లక్కీగా ఈ ప్రసాదంతో మా వాడు ఆకలి కూడా తీరిపోయింది మాట. ఇంకా టెంపుల్ చుట్టూ కూడా మంచి మంచి పూల మొక్కలతో అలంకరించారండి. కృష్ణుడికి, వెంకటేశ్వర స్వామికి పువ్వులన్నా అలంకరణలన్నా చాలా ఇష్టం అంటూ ఉంటారు కదా. ఇంకా టెంపుల్ అంతా కూడా అద్భుతంగా మొక్కలతో నిండిపోయింది మాట. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ మనం 3 టైమ్స్ అలా తిరుగుతూ ఉంటాం కదా. సో అలాంటి ప్లేస్లో మొత్తం అంతా కూడా మంచి గ్రీనరీ అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మనకి మంచి మంచి మొక్కల మధ్యలో చిన్ని కృష్ణుని అయితే పెట్టారన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో ఇది చూస్తే. ఎప్పుడో చిన్నప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ చూసేవాళ్ళము. ఇప్పుడు అలాగే బృందావనం మధ్యలో చిన్ని కృష్ణుడు ఉన్నట్టు మనకైతే మొక్కల చుట్టూ కూడా ఒక చిన్ని కృష్ణుని అయితే పెట్టారన్నమాట. ఒక చిన్న టెంపుల్ కట్టి చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. సో ఇంకా మేమైతే చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఈ టెంపుల్లో. మీరు కూడా ఎవరైనా వస్తే చాలా మంచిగా టైం స్పెండ్ అవుతుందండి. ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది.
ఇంకా అలాగే ఇక్కడ వ్యూ పాయింట్స్, లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఆల్రెడీ చెప్పాను కదండి, టెంపుల్ కి పక్కనే మనకైతే కళ్యాణ మండపం ఉంటుందని. ఇంకా దాని ఎదురుగానే మనకైతే చిన్న కొలనైతే ఉందన్నమాట, అదే కోనేరు. ఇక్కడైతే అద్భుతమైన పర్వదినాల్లో దీపాలను అయితే వదులుతారన్నమాట. కృష్ణాష్టమి రోజు ఇలాంటప్పుడు మంచి మంచి పూజలు అయితే చేసి దీపాలు అవి వదులుతూ ఉంటారంట. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఎదురుగానే గోశాల కూడా ఉంది. ఇంకా కృష్ణుడి టెంపుల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది గోశాల ఖచ్చితంగా ఉంటుంది, ఏ టెంపుల్లో అయినా సరే. ఇక్కడ కూడా అలాగే గోవులను అయితే పెంచుతున్నారన్నమాట. చాలా పెద్దదే ఉంది, ఎక్కువ గోవులే ఉన్నాయి. ఇక్కడ మనం ఫుడ్ పెట్టొచ్చండి. సో ఫీడ్ చేయడానికి మనకి ఇక్కడే అమ్ముతారన్నమాట. 20 రూపీస్ అండి ఈ కట్ట అయితే. సో ఇది మన చేతులతో మనమే గోవులకి తినిపించవచ్చు. అలాగే మా బాబు కూడా తినిపించాడు చూడండి. తర్వాత నేను కూడా పెట్టాను, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చాలా ఎక్కువ మందే పెడుతున్నారండి. ఇలా గోవులకి ఫుడ్ పెట్టడం చాలా మంచిదండి, మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. ఇక ఈ టెంపుల్ కొండ మీద ఉండడం వల్ల ఏమో ప్రశాంతమైన గాలి, చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అలాగే టెంపుల్ దగ్గర మంచి మంచి సాంగ్స్ కూడా వేస్తున్నారు. ఇంకా మనం దేవుని స్మరణలోనే ఉంటాం అన్నమాట ఈ టెంపుల్లో ఉన్నంతసేపు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు పార్కింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ పర్వదినాల్లో యాగాలు చేయడానికి యజ్ఞశాల కూడా ఉందండి. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు, అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించిన మంచి రోజుల్లో, కార్తీక మాసంలో, ఇలాంటి టైంలో అయితే ఈ టెంపుల్లో మంచి మంచి పూజలు అయితే చేస్తూ ఉంటారంటండి. అలాగే శుక్రవారం, శనివారం అద్భుతమైన విశేషమైన పూజలు కూడా చేస్తూ ఉంటారంట. మాకైతే టైం తెలియలేదండి, అంత బాగా ఎంజాయ్ చేసాము, అంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్లీ ఎవరైనా సరే టెంపుల్కి వెళ్తున్నారంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కదా, అలాగే అనిపించిందండి నాకైతే మాత్రం. చాలా టెంపుల్స్లో రద్దీగా ఉంటుంది, అలాగే ఏదో హడావిడిగా వెళ్ళేసి వచ్చేస్తున్నాం అని అనుకుంటాం. బట్ ఈ టెంపుల్లో మాత్రం అలా కాదండి, చాలా పీస్ఫుల్నెస్ అయితే నాకు వచ్చింది, నిజంగా చెప్తున్నాను. అలాగే ఈ టెంపుల్లో వేణుగోపాల స్వామి మాత్రమే కాదండి, రుక్మిణీదేవి, సత్యభామాదేవి, అలాగే గరుక్మంతుడు, ఆంజనేయ స్వామి, చిన్న శివలింగం, ఈ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇంకా టెంపుల్ లోపలైతే మనం ఫొటోస్ తీయకూడదు కాబట్టి ఇంకా మేమైతే అవేవి చూపించడం కుదరలేదు. ఇవన్నీ కూడా టెంపుల్ లోపలే ఉంటాయన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చిన వాళ్ళైనా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, కూకట్పల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళి చూడండి. మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఫేమస్ టెంపుల్స్ హైదరాబాద్లో ఉంటే ప్లీజ్ నాకైతే కమెంట్ చేయండి, నేను వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేనండి, మీ అందరికీ టెంపుల్ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. టెంపుల్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Do follow for more videos.